చేసుకున్న తర్వాత మనం బ్యాక్ టు న్యూస్ పోదాం. ముందుగా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలనుకుంటున్నా. సో ఏంది రేవంత్ రెడ్డిది ఏంది ఏం కథ అని అంటే, రేవంత్ రెడ్డి ఈజ్ అన్ ఎమర్జింగ్ నేషనల్ లీడర్. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ డెఫినెట్గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నది. జాతీయ నాయకుడు అని మనం అంత పూర్తిగా చెప్పలేం. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ అన్ ఎమర్జింగ్ నేషనల్ లీడర్ అంటే ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయిండు. కానీ దానికి పూర్తి స్థాయిలో ఇంకా సంకేతం ఏంటంటే మీకు చెప్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంది? ఒకటి, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నది. తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదయ్యా. సో ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమేమి అధికారం కోల్పోయింది? పంజాబ్ కోల్పోయింది, రాజస్థాన్ కోల్పోయింది, ఛత్తీస్గఢ్ కోల్పోయింది, హర్యానా కోల్పోయింది, మధ్యప్రదేశ్లో ఇటీవల కాలంలో మొన్న ఎన్నికలు జరిగితే గెలుస్తాను ఒక ధీమా నుంచి కాస్త కోల్పోయింది. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఈ మూడు రాష్ట్రాల్లో హిమాచల్ విషయానికి వద్దాం. హిమాచల్ రాష్ట్రంలో సుక్కు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం అనేక ఒడిదుడుకులు, అటు మొన్న హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి, హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు పడినాయి, హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చినాయి, ఇట్లా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, అటు పార్టీ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కేంద్రం నుంచి వాళ్ళకి పైసలు రావాలి. కేంద్రం సహకరిస్తుందా? కేంద్రం సహకరించని ఎక్కడెక్కడ ప్రభుత్వాలను కూలగొడదామనే ఉద్దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సహకరిస్తారా? అది సాధ్యమవుతుందా? సో అక్కడ హిమాచల్ ప్రదేశ్ అనేది కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అక్కడ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు, అనేక సద్విమర్శలు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నది. సుక్కు అనే పరిస్థితి, ఒక హిమాచల్ లాంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఆ వ్యక్తి అంత పెద్ద స్థాయిలో ప్రాబల్యం చూపించకపోవచ్చు. కమింగ్ బ్యాక్ టు సౌత్ ఇండియా విషయానికి వస్తే, సౌత్ ఇండియాలో రెండు రాష్ట్రాల అధికారంలో ఉంటే, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఎస్, అఫ్ కోర్స్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారితంగానే తెలంగాణపై ప్రభావం చూపించి తెలంగాణ అధికారంలో తీసుకోవడం కోసం కొంత దోహదపడింది. కానీ కర్ణాటకలో ముడా స్కామ్ అని చెప్పి ముఖ్యమంత్రి మీద, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి ముఖ్యమంత్రి మీద ఆరోపణ ఉండడం, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణ ఉండడం, పైపెచ్చు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మధ్య, డికే శివకుమార్కి మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం ఇంకా కూడా గొడవ జరుగుతూనే ఉన్నది. ఆ గొడవ ఇప్పట్లో తీరే పరిస్థితి లేదు, ఇంకా జరుగుతూనే ఉన్నది. సో అక్కడ కూడా అస్థిర ప్రభుత్వం. ఏ క్షణమైనా కూడా వీళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొడదామా, బీజేపీని ఎట్లా ఏర్పాటు చేద్దామా అని చెప్పి చాలా తహతహలాడుతోంది బీజేపీ పార్టీ. అక్కడ కూడా మొన్న అసెంబ్లీ సమావేశాలలో ఏకంగా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా రాత్రి మొత్తం అసెంబ్లీలో బస చేసిరు. ఆ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్కాములు అంటున్నారు. కొన్ని విషయాల్లో నిధులు సమీకరణ లేక పథకాలు కూడా వెనక్కి తీసుకుంటున్నట్టుగా కొన్ని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కానీ స్ట్రాంగ్గా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడయ్యా అంటే తెలంగాణలో మాత్రమే. ఇక్కడ మన సమస్యలు ఇవ్వాలంటే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ దీన్ని ధీటుగా ఎదుర్కొనే ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీ నైతిక హక్కు లేదు. ఏం మాట్లాడినా బూమరంగ్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ నిజంగా ఉద్యమాలలో, ప్రజలు చేసే ఉద్యమాల్లో వాళ్ళ పాలు పంచుకుంటే ఆ ఉద్యమమే నీరు గారిపోతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళే ఎవరికి వారే ఎమ్మునా తీరే. ఒకరు ఈశాన్యం, ఒకరు నార్త్ ఈస్ట్, ఒకరు సౌత్ వెస్ట్, ఒకరు నార్త్, ఇట్లా 8 అష్టదిక్పాలకుల్లాగా 8 మంది ఉంటే వాళ్ళు ఎవరికి వారు ఎమ్మునా తీరిన రకంగా ఉన్నది పరిస్థితి. ఎంపీలు 8 మంది ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది. సో బీజేపీ ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ లేదు. సో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక పవర్ఫుల్ అగ్రెసివ్ లీడర్గా ఉంటూనే తెలంగాణ ప్రభుత్వం కూడా అంత స్టేబుల్గా ఉంది, అంత పవర్ఫుల్గా ఉంది. ఏదో ఇబ్బంది పెట్టడమో, ఏదో స్కామ్ అనో గీమ్ అనేదో మాట్లాడితే ఊరికేనే చూసే పరిస్థితి, తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నా ఇప్పుడు ఏంటంటే, రేపటి రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ అనేది అయితే ఉందో, ఆల్ ఇండియా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ఉందో, కొన్ని చరిత్ర గల పార్టీ అది. అతి తక్కువ సమయంలోనే తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన జాయిన్ కావడం, వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం, తర్వాత పీసీసీ చీఫ్ అవ్వడం, తర్వాత సీఎం అవ్వడం, ఇప్పుడు పవర్ఫుల్ పర్సన్గా ఎదగడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. పైపెచ్చు ఏఐసీ సపోర్ట్ చాలా పెద్దగా ఉన్నది రేవంత్ రెడ్డికి. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అన్ని విషయాల పట్ల అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాదీపం కాబోతున్నాడు. ఎట్లా ఏందనంటే,
ఒకటి, ముఖ్యమంత్రిగా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఈ బీఆర్ఎస్ బీజేపీలు పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశాలే, తెలంగాణలో చాలా పర్ఫెక్ట్ రూలింగ్ కొనసాగుతున్నది. ఈ తరుణంలోనే అటు ఏఐసీసీ నిన్న మహారాష్ట్ర ఎన్నికలు చూసినాం. ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి? తిప్పి కొడితే 20 వచ్చినా రాలేదు. ఒక్కసారి చూస్తాం. ఎన్ని సీట్లు కాంగ్రెస్కి వచ్చింది? ఇగో 16 సీట్ల. కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఎన్ని? 16 సీట్లట. 16 సీట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్గా. పోనీ జార్ఖండ్లో ఏమన్నా కొంత ఉద్ధరించిరా అంటే జార్ఖండ్ చూస్తే జార్ఖండ్లో కూడా 16 సీట్లే. ఇక్కడ 101 సీట్లు పోటీ చేసారు, అక్కడ సుమారుగా 40 సీట్లు పోటీ చేసారు. ఈ 40 సీట్లు 100 మొత్తం కలిపిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది ఎంత అంటే 32 స్థానాలు. జార్ఖండ్ మహారాష్ట్ర కలిపి 32 ఎమ్మెల్యే గెలుచుకున్నారు. సో అక్కడ ఏమవుతుందని అంటే ఒక లీడర్ స్కార్సిటీ లేకపోతే ఒక వాయిస్ స్కార్సిటీ ఉన్నది. సో రేపటి రోజున రేవంత్ రెడ్డిని ఇదే స్థాయిలో అటు మోడీ మీద ఎక్కువ పెట్టడానికి కానివ్వండి, అన్ని రకాలుగా కానివ్వండి, అటువంటి ఒక పవర్ఫుల్ పర్సన్ని దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ సిద్ధరామయ్యతో కాదు ముఖ్యమంత్రిగా, అటు సుక్కుతో కాదు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా. మరి వేరే రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఇంకా చాలామంది వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళంతా విశ్వసనీయత కోల్పోయారు. పంజాబ్ ఎన్నికల్లో ఆయన ఎవరు? క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఏం చేయగలిగిండు? సో చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో రేవంత్ రెడ్డిని రేపటి రోజున రాహుల్ గాంధీ అనే పేరు తర్వాత అంటే ఆ స్థాయిలో రెండో పేరుగా రేవంత్ అని రాబోతున్నది. ఇది కన్ఫర్మ్. అది ఫైనాన్షియల్గా ఆయన స్టేబుల్ అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో కొన్ని మనం లోతులో వెళ్ళదలుచుకోలేదు. ఫైనాన్షియల్గా ఉన్నాడు, అట్ ది సేమ్ టైం ఇటు పవర్ఫుల్గా వెతుకుతున్నాడు, ఒక ఆల్టర్నేట్ ఆప్షన్గా కనబడుతున్నాడు. సో రాహుల్ గాంధీకి రేవంత్ జత కాబోతున్నాడు రేపటి రోజున. ఆఫ్టర్ రాహుల్ గాంధీ ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డే అనే స్థాయికి రాబోతున్నాడు. అయితే ఇదంతా చూసినటువంటి సీనియర్ మంత్రులు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతారు. కాకపోతే ఇది నిజమైన వాస్తవం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ సీనియర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎంత జీర్ణించుకోలేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆ స్థాయి పోలుస్తున్నాం అనుకోవచ్చు. కానీ ఇది డెఫినెట్గా జరిగేటువంటి వాస్తవం ఇది. జార్ఖండ్లో 16 సీట్లు, మహారాష్ట్ర 16 సీట్లు. మరి నా పోయినంత మాత్రం నేను పోయిన నియోజకవర్గాలు 13 నియోజకవర్గంలో ఓడిపోయింది కదా అంటే ఆ పరిస్థితులు వేరు. 13 నియోజకవర్గాల్లో ఓడిపోవడం, ఈయన పోయిన దగ్గర ప్రచారం చేసిన దగ్గర ఓడిపోవడం అని బీఆర్ఎస్ పార్టీ నమస్తరంగా రాసుకొచ్చింది. కానీ ఆ పరిస్థితులు వేరు, అక్కడున్న సిచ్యువేషన్ వేరు. సో ఇప్పటి నుంచో ఎన్నికల్లో నేను చెప్పినప్పటి నుంచి మీరు మహా తిప్పి కొడితే ఒక 6 నెలల ముందు వేరు కాంగ్రెస్ పార్టీ అక్కడికి. కానీ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని బీజేపీ, ఎన్సీపీ, శివసేన, ఠాకూర్, ఏక్నాథ్ షిండే పార్టీ 3 కొట్లాడుతున్నాయి కదా. మీరు తిప్పి కొడితే 6 నెలల క్రితం వేరు, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ అన్నారు, గతంలో ఇచ్చేటువంటి లడికి బహన్ యోజన కింద 1500 ఇచ్చేదాన్ని పెంచుతా అని చెప్పారు. సో ప్రతి దాంట్లో కూడా ఎంఎస్పీ ఇస్తాను రైతులకి, రుణమాఫీ గురించి మాట్లాడారు. విదర్భ ప్రాంతాల్లో ముఖ్యంగా అంటే పూర్వపు హైదరాబాద్ దేశంలో ఉన్నటువంటి కొన్ని మహారాష్ట్ర ఇప్పుడున్నటువంటి ఆ ప్రాంతాలల్లో ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆ ప్రాంతాలన్నీ కూడా. అంతెందుకు లోక్సభ ఎన్నికలలో 10 పార్లమెంట్ స్థానాల్లో 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఓడిపోయింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో మళ్ళా ఈ కాంగ్రెస్ అక్కడ బీజేపీ పుంజుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు అక్కడ రాబట్టగలిగిందంటే కారణం ఏంది? ఇంకొక విషయం మీకు చెప్తా. మహారాష్ట్ర ఎన్నికలలో 76 స్థానాలల్లో కూటమి పోటీ చేసింది కదా ఇక్కడ. సో 76 స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ అయింది. 76 సీట్లల్లో నెక్ టు నెక్, నువ్వా నేనా అన్నట్టుగా నెక్ టు నెక్ ఇన్ సెన్స్ 2 పోటీ పడ్డాయి. ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పోటీ పడ్డాయి 76 నియోజకవర్గాల్లో. దీంట్లో మీరు నమ్మరు, కేవలం 14 కాన్స్టిట్యున్సీలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంతో ఇంత ప్రాబల్యం చూపించగలిగింది. మిగిలిన మొత్తం 1 సైడ్గా బీజేపీ గెలిచింది. దీన్ని ఏమంటారు? సో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ మహారాష్ట్ర. సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే రేపటి రోజున దేశ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డిని ఆఫ్టర్ రాహుల్ గాంధీ ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి పేరు వినిపించే అవకాశం ఉన్నది. సో అంతటి స్థాయిలో ఎమర్జింగ్ లీడర్గా ఆయన బయటికి వెళ్ళబోతున్నాడు. అంతటి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కూడా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ఆయన సేవల్ని ఉపయోగించుకోబోతున్నది. రైట్, ఇక ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం. నెక్స్ట్ కవితక్క.